ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ కలయిక నిర్వహించి ఒకరినొకరు సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని జన సైనికుల్ని జ్యోతుల నెహ్రూకు పరిచయం చేయగా, జగ్గంపేట నియోజకవర్గంలోని జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలను జ్యోతుల నెహ్రూ, ఉదయ్ శ్రీనివాస్ కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ పొత్తులో భాగంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ అప్పటికప్పుడు వస్తున్నానని చెప్పడంతో వెంటనే అందుబాటులో ఉన్న నాయకులు, కార్యకర్తలతో మర్యాద పూర్వక భేటీ నిర్వహించామని, మరలా త్వరలోనే నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అందరినీ కలుసుకుంటామన్నారు. ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకంతో పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడంతో సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూని మర్యాద పూర్వకంగా కలిశారని, టీడీపీ, జనసేన కలిసి పనిచేసి రేపు రాబోయే ఎన్నికల్లో తనను, జ్యోతుల నెహ్రూను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. జనసేన టీడీపీ ఐక్యత, జనసేన టీడీపీ ఐక్యత, చూడు అబ్బాయి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉభయలో కూడా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభ్యర్థుల ఎంపికను మాత్రం ఎంపిక చేసినటువంటి పరిస్థితి. దీన్ని పొత్తులో భాగంగా మనం అందరం కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం. నిజంగా వాస్తవంగా అయితే కాకినాడ పార్లమెంట్కి కావాలని అడిగింది నవీన్, కావాలని అడిగాం. తెలుగుదేశం పార్టీ వస్తుంటే ఖచ్చితంగా వచ్చాం, కానీ అది పొత్తులో భాగంగా పొత్తులో విషయం జనసేనకి వెళ్ళింది. జనసేనకి వెళ్ళడంలో దాన్ని వాళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఈశాన్ మాత్రం రాజకీయాల్లో భవిష్యత్తు అన్నది ఓటర్స్ ఉంటుంది, ముందు ఉంటుంది, పొరపాటు లేదు అమ్మకుండా ఎవరికుండే భవిష్యత్తు అంటుంటుంది. అందులో ఏమైనటువంటి ఇది లేదు. ఆలోచన చేయకుండా నవీన్ అభ్యర్థి అయితే ఏ రకంగా అయితే ఈ పార్లమెంట్ నియోజకవర్గంతో నాకు ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించి పనిచేస్తాను. అదే రకంగా ఇవాళ ఉదయ శ్రీనివాసుకు కూడా పనిచేయడం జరుగుతుంది. అలాగే
ఇక్కడ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఏ ఒక్కడూ కూడా మరో రకంగా ఆలోచన చేయకుండా కలిసి మమేకమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన కలయిక అన్నదే మనం కొత్తగా కలుస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. వాటన్నిటిని కూడా సరిపెట్టుకునే బాధ్యతగా ఒక దుష్ట పాలనని రాష్ట్రంలో అంతమొందించడానికి ఇవాళ మన నాయకులు ఇద్దరు కూడా ఎంత కష్టపడ్డారో, ఎంత దిగొచ్చారో, అదే రకమైన విధానంతో ఉభయ పార్టీల కార్యకర్తలు కూడా బాధ్యత తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. ఎంపీకి సెలెక్ట్ చేయడంగా చెప్పిన దానికి ఆనందం కన్నా తమ్ముడు ఉదయ్ అన్నారు, అది చాలా ఆనందం. అలాగే తమ్ముడు ఉదయ్ కాకినాడ పార్లమెంట్కి చేస్తా అన్నారు. అలాగే నేను పిఠాపురంలో కష్టపడడానికి వ్యాపారం లేదా ఫ్యామిలీ అన్నీ వదిలేసి వచ్చి అనౌన్స్ చేసిన రోజు దగ్గర నుంచి నేను పిఠాపురంలోనే ఉండి ప్రజల కోసం కష్టపడ్డది, పార్టీ బలోపేతం చేసిన దానికి మా అధినేత నన్ను కాకినాడ పార్లమెంట్ ఇలాంటి 4 భాషలు మాట్లాడే వ్యక్తి, వ్యాపారం గురించి తెలిసిన వ్యక్తి, అలాగే ప్రజల కష్టాలను తెలుసుకుని పార్లమెంట్లో కూడా ఇక్కడ నినాదాన్ని వినిపించగలిగానని చెప్పి సార్ నన్ను పార్లమెంట్కి సెలెక్ట్ చేశారు. నెహ్రూ గారు లాస్ట్ టైం ఏదైనా అయితే ఆ ఓడిపోయిన ఒక్క రోజు నుంచి ప్రజల్లో ఉన్నారు, ప్రజల కోసమే కష్టపడుతున్నారు. ఆయనకి ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా ప్రజల్లో ఎప్పుడు నాయకుడిగా ఉంటున్నారు. అలాగే ఇప్పుడు సునీల్ గారు మొదటిసారి ఓడిపోయినప్పుడు ప్రజల్లో ఉండుంటే రెండోసారి గెలుచు, రెండోసారి ఓడిపోయినప్పుడైనా ప్రజల్లో ఉండుంటే మూడోసారి గెలుచు, మూడోసారి ఓడిపోయినప్పుడైనా ప్రజల్లో ఉండుంటే 4ఓసారి గెలుస్తారు. ఆయన ఇప్పుడు ప్రజల్లో ఉండరు. ఎలక్షన్ ముందు 2 మంత్స్ ముందు వస్తారు, మంచి పెద్ద గెస్ట్ హౌస్ తీసుకుంటారు, అలాగే ఎంజాయ్ చేస్తా హాలిడే లాగా ఎలక్షన్ చేస్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి ప్రజలకు అంతగా పట్టించాల్సిన అవసరం లేదు. ఎప్పుడులాగే ఈసారి కూడా జరుగుతుంది. కంపల్సరీగా కాకినాడ పార్లమెంట్ని, జగ్గంపేట అసెంబ్లీ కూడా కూటమిలో మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్తున్నాం. డెవలప్మెంట్ అనేది మొత్తం మనం చూసి 5 ఏళ్ళు అయింది. అంటే ఏ డెవలప్మెంట్ లేకుండా, ఏ ఉపాధి లేకుండా, ఏ అభివృద్ధి లేకుండా ఆ పదాలు వినే మనం 5 ఏళ్ళు అయింది. సో 100% మంచి ఇండస్ట్రీస్ని జగ్గంపేట నియోజకవర్గానికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.